వాళ్ళం. అంటే అదే మీరు బయటికి రావాలంటే ఏదో మీకు గుచ్చుకుని, ఇప్పుడు మీరు ఎలా అయితే ఎదురులో గుచ్చుకునేలాగా మాట్లాడుతున్నారో మీకు గుచ్చుకుని ఉండాలి కదా ఏదన్నా. అలాంటి ఏంటి ఆ సంఘటనలు, విచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? అప్పుడు నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పానండి, మహానాడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే ఏమి అక్కడ మాట్లాడటానికి ఒక అర్హత లేని వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్టేజ్ మీద అపీరెన్స్కి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు ఫ్రాంక్గా. నాకేంటంటే పార్టీలో నేను కొన్ని ఉన్నట్టు బాబు గారి నోటిఫికేషన్స్ తీసుకువెళ్ళాను నేను, అంతే కదండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మసబూసి మారేడికే చేయలేము కదా మనం. నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏమి వింటున్నానో అవన్నీ సార్కి నేను డైరెక్ట్గా చెప్పేదాన్ని. ఎందుకు మళ్ళీ ఆయన రావాలి, మనకి పట్టుతో ఉండాలి, రాష్ట్రం బాగుపడాలనే ఒక దృక్పథంతో అమరావతి అంటే అక్కడికి అట్లనే వెళ్ళేదాన్ని. నా కష్టానికి తగినంత ప్రతిఫలం అక్కడ రాలేకపోయింది. అంటే మీకు బాబు గారితో లోకేష్ గారితో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు మరి ఇవన్నీ చెప్పడానికి ఉండేది కదా, అంటే నాకు ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పటికే బేబీ ఐ డోంట్ నో అండి. ఇప్పుడు బాబు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను సమస్య మీదే మాట్లాడేదాన్ని. సార్ ఇది జరుగుతుంది అనేదాన్ని. కింద వాళ్ళకి చెప్పేవాళ్ళు ఆయన, వాళ్ళది ఎప్పుడూ లేదు. లోకేష్ గారు కూడా నేను కలిసినప్పుడు ఆయన కూడా అదే చెప్పేవాళ్ళు, మీ మీద మనం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాము, వీ హ్యావ్ డిఫరెంట్ 2 స్టేట్స్లో ఉపయోగపడే విధంగా అని చెప్పని. పైగా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ నుంచి బాబు గారు విడిపోయి ఉన్నారు. సో అది ఏంటి అనేది వాళ్ళ స్ట్రాటజీ అప్పుడు డిఫరెంట్ విధంగా ఉండేది. కానీ అదే మీరు అన్నారు ప్రతి సమస్యను తీసుకెళ్ళి చెప్పేదాన్ని. మరి మీకే ఒక సమస్య వచ్చింది, అది ఎంత పెద్ద సమస్య అంటే పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయింది. నేను చెప్పాను అండ్ దానికి తప్పకుండా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటానమ్మా అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇక ఇన్సిడెంట్స్ అవి నేను ఇమ్మడలేకపోయాను. అంటే నన్ను ఇబ్బంది పెట్టారు. మనం ఎంత హార్ట్ఫుల్గా వర్క్ చేసి చూడండి, టీడీపీలోంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద ఇట్స్ క్వైట్ కామన్. గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని కక్షపూరితంగా ఉండటం, వాళ్ళకే కక్షపూరితం ఉండేది. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా నా గురించి ఒక కామెంట్ కానీ, ఈ అమ్మాయి ఇలా అన్నదాన్ని కానీ, తర్వాత చాలామంది పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు కూడాను కింద ఉన్న వాళ్ళే. మొన్న కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మీరు ఉంటే బాగుండేదమ్మా, మళ్ళీ మీరు రండి అని పిలిచే విధంగానే ఉన్నారు. సో విల్ టేక్ టైం, ఏముందండి దాంట్లో. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది ఎప్పుడు నా కుటుంబం లాంటిదే. ఆయన బ్లెస్సింగ్స్తో నా అరంగేట్రం జరిగింది కాబట్టి దేవుడు ఒక డోర్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా నేను ఐఎమ్ రెడీ అండి వర్క్ చేయడానికి. మరి మీకు అంటే మీరు ఒక సమస్య తీసుకెళ్ళినప్పుడు నేను చూస్తానని చెప్పారు, బట్ మీరు వరుస జరిగిన ఇన్సిడెంట్స్తో బయటకు వచ్చారు. మరి పిలుపు రాలేదా తర్వాత సంప్రదింపులు జరిగిందండి. అక్కడ మెయిన్ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడటము, పెద్ద ఆయన దృష్టికి అన్నీ వెళ్ళినాయమ్మా, నిజాలు ఏంటో ఆయనకి తెలిసినవి. చాలా మంది కాల్ చేసి మీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత లోపల సిస్టమ్ మారిపోయింది. చాలా మంది ఎవరైతే కొన్ని పర్టికులర్ పీపుల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అంత యాక్సెస్ లేదు అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నేను బాధపడినా, నా భవిష్యత్తు పాడైపోయినా, మన తర్వాత వాళ్ళకి అటువంటివి జరగకుండా మంచిగా ఉండాలని జరుగుతాయండి. ఎందుకంటే ఒక నా లీడర్గా మొత్తం వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు మొన్న కూడా న్యూస్లో చూసాం, టీడీపీ ఆఫీస్ పార్టీ లోపలికి వెళ్ళి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోబోయారు అని చెప్పారు. ఎందుకంటే అటు ఇటు జరుగుతాయి. నిజాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉంటే ఒకలాగా ఉంటుంది, గవర్నమెంట్ లేదంటే పవర్లో ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది.